హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్లో ఫ్రంట్ ఎండ్లో ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్లో ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలనే దాని గురించి కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వీడియో ఎండింగ్లో అనౌన్స్ చేస్తున్నామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్ టూల్స్లో మనం ఏం నేర్చుకోవాలి? HTML అండి. పేజ్ ఒక స్ట్రక్చర్ని అయితే మనం డిజైన్ చేస్తాము. నెక్స్ట్ CSS, ఈ HTML పేజ్కి అయితే స్టైలింగ్ అనేది యాడ్ చేస్తాం. జావా స్క్రిప్ట్, ఈ వెబ్సైట్ ఏమైనా ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాలన్నా, ఇంటరాక్టివ్గా ఉండాలన్నా, సర్వర్ సైడ్ లాజిక్ బిల్డ్ చేయాలన్నా కూడా జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుందండి. ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఈ 3 టెక్నాలజీస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా అడిషనల్గా ఏమన్నా నేర్చుకుంటారు ఆర్ మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే అడిషనల్గా కొన్ని లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అయితే నేర్చుకోవచ్చు. లైక్ బూట్ స్ట్రాప్, CSSకి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అండి ఈ బూట్ స్ట్రాప్ అనేది. లైక్ వెబ్సైట్స్ అనేవి ఇంటరాక్టివ్గా క్రియేట్ చేస్తుంది. అండ్ జావా స్క్రిప్ట్ అండి, జావా స్క్రిప్ట్కి సంబంధించిన లైబ్రరీ అండి రియాక్ట్ చేయండి. అడ్వాన్స్డ్ యూజర్ ఇంటర్ఫేస్ని డెవలప్ చేసుకోవడానికి, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని డెవలప్ చేసుకోవడానికి రియాక్ట్ జేఎస్ అనేది యూజ్ చేస్తారండి. వన్స్ ఈ టెక్నాలజీస్ అన్ని నేర్చుకున్న తర్వాత సింపుల్ వెబ్ పేజెస్, పోర్ట్ఫోలియోస్, వెబ్సైట్స్ లాంటివి బిల్డ్ చేయండి. లైక్ బేసిక్ బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి. ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్లో బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఏం చేయాలో మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేసామండి. ఒకసారి మీరు అది చెక్ చేయొచ్చు. మరి బ్యాక్ ఎండ్ సంగతి ఏంటి? బ్యాక్ ఎండ్ విత్ పైథాన్. బ్యాక్ ఎండ్ ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి. మీరు బ్యాక్ ఎండ్లో లైక్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేస్తారు. ప్రీవియస్గా చెప్పినట్టుగా సర్వర్ సైడ్ లాజిక్ బిల్డ్ చేయడానికి బ్యాక్ ఎండ్లో కూడా జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారండి. లైక్ మీరు ఒకవేళ C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బ్యాక్ ఎండ్ వచ్చేసరికి .NET నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాక్ ఎండ్ మనం పైథాన్ టెక్నాలజీస్ అయితే నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బ్యాక్ ఎండ్లో మీరు జాంగో ఫ్రేమ్వర్క్ అయినా యూజ్ చేయొచ్చు, ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ అయినా యూజ్ చేయొచ్చు. లైట్ వెయిట్ వెబ్సైట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ బిల్డ్ చేయడానికి ఫ్లాస్క్ యూజ్ అవుతుందండి. ఫుల్లీ ఫీచర్డ్ ఎంటర్ప్రైజెస్ లెవెల్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి జాంగో ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ అవుతుందండి. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి MVC అండ్ MBT ఆర్కిటెక్చర్ మీద అయితే రన్ అవుతాయి. ఎండ్ టు ఎండ్ వర్క్ డెవలప్మెంట్లో ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి యూజ్ చేస్తారు. లైక్ వ్యూస్, రోడ్స్ని హ్యాండిల్ చేయడం, డేటాబేస్ కనెక్ట్ చేసుకోవడం, ఫ్రంట్ ఎండ్ టెంప్లెట్స్ని కనెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయొచ్చండి ఫ్రేమ్వర్క్స్ అనమాట. లైక్ బ్యాక్ ఎండ్లో మీరు ఈ టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత శాంపుల్ ప్రాజెక్ట్స్ లైక్ ఒక బ్లాగ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం లాంటిది, టు డూ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, అథెంటికేషన్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి అయితే ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి ఈ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ. ఆ తర్వాత డేటాబేస్. సో డేటాబేస్ ప్లస్ API. బ్యాక్ ఎండ్లో ఈ డేటాబేస్ అనేవి ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ అండి. API క్రియేషన్స్ అయినా డేటాబేస్ అయినా ఇవన్నీ కూడా ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ అన్నమాట, బ్యాక్ ఎండ్లోకి వస్తాయి. సో ఇక్కడ మీరు డేటాబేస్ మీరు SQLite తీసుకోవచ్చు, జాంగో ఫ్రేమ్వర్క్కి డిఫాల్ట్గా ఉంటుంది. లేదు SQLite కాకుండా వేరే ఏమన్నా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక PostgreSQL కానీ MySQL కానీ, సో ఈ రెండిట్లో కూడా మీరు ఏదైనా కూడా జాంగోకి కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్ అయితే సపోర్ట్ చేస్తుందండి. జాంగో మోడల్స్లో మనకి ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. పైథాన్ కోడ్ సిమిలర్గా ఉంటుంది. API క్రియేషన్స్లో మనం డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ అయితే యూజ్ చేస్తాం. సో రెస్ట్ APIస్ని యూజ్ చేయడానికి మనం జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తామండి, DRF అంటాం వీటిని. అలాగే APIs క్రియేషన్లో మనకి రిక్వెస్ట్ మాడ్యూల్ గురించి తెలుసుకోవాలండి. లైక్ APIస్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి, ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ని యూజ్ చేసుకోవడానికి మనకి ఈ APIs గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లో, డేటాబేస్లో ఈ టెక్నాలజీస్, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుందండి. ఒక ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ జాబ్ రోల్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఒకవేళ పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళితే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. అండ్ ఫీ స్ట్రక్చర్ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. కోర్స్ యొక్క సిలబస్ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. సో ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి సింటాక్స్ ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. అండ్ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అనేవి. సో మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేయండి. మీకు డెమో లింక్ అనేది వస్తుంది. డెమోలో ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసాం. మీరు చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.